గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. నిన్నటి వీడియో అయితే కంటిన్యూషన్ షేర్ చేస్తున్నాను అనమాట. సో ఇక్కడ ఊరికి బయలుదేరే ముందు మా వాళ్ళు చూడండి ఏం చేస్తున్నారు. మనకి సిటీలో మునక్కాయలు అయితే దొరకవు కదా, అందుకోసం పాపం వాళ్ళు ఇక్కడ పల్లెటూరు నుంచి మునక్కాయలు అంటే కొంచెం వెజిటేబుల్స్ ఉంటాయి కదా ఇక్కడ మనకి దొరికేటివి, అవి తీసుకెళ్తున్నారు అనమాట. సో మునక్కాయలు దొరుకుతాయి సిటీలో కూడా, కాకపోతే అక్కడ కాస్ట్ పెట్టి కొంటాము, ఐ మీన్ అమౌంట్ ఇచ్చి తీసుకుంటాము. ఇక్కడ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. అండ్ మునక్కాయలు, కరివేపాకు, చిక్కుడుకాయలు, దోసకాయలు ఇవన్నీ మనకి అక్కడ ఫ్రీ దొరుకుతాయి కాబట్టి అందుకు తీసుకొని వెళ్తున్నా నేను. మనకి సిటీలో కూడా దొరుకుతాయి, కాకపోతే ఇక్కడ మందులు వేసి పండించారండి, ఎరువు వేసి పండిస్తారనమాట. కాకపోతే ఇది టేస్ట్ బాగుంటుంది. అక్కడ ఏంటంటే మనకి సిటీలో దొరుకుతాయి వెజిటేబుల్స్, ఫ్రెష్ వెజిటేబుల్సే దొరుకుతాయి, కాకపోతే అక్కడ మనకి మందు వేసి పండించుంటారు కదా. సో అందుకోసం ఇక్కడ పల్లెటూరు నుంచి ఏదైనా సరే మనం పల్లెటూరు నుంచి ఈవెన్ మనకి ఒక కరివేపాకు తీసుకెళ్ళినా కూడా అది పెద్దగా అనిపిస్తుంది అండి. ఊరు నుంచి నేను ఇది తెచ్చుకున్నాను అని చెప్పుకుంటాం కదా. సో అందుకోసం ఇక్కడ మునక్కాయలు వద్దు అంటే కూడా మా వాళ్ళు కోసి తీసుకొస్తున్నారు అనమాట. సో బోల్డన్ అయితే వచ్చాయి అండ్ చాలా బాగున్నాయి అనమాట. అండ్ మా అమ్మమ్మ అంటున్నారు ఇంకా కొన్ని ఉన్నాయి కదా అవి కూడా తీసుకొని వెళ్ళొచ్చు కదా అని చెప్పేసి. ఎక్కువ తీసుకెళ్ళినా కూడా ఏం చేస్తాను చెప్పండి, అందరికీ పంచిపెట్టడం తప్పితే, అందుకే కొన్నే తీసుకెళ్తున్నాను అనమాట. ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఒక 2-3 టైమ్స్ యూజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి. ఇక్కడ అత్త కోడలు మటుకు మంచిగా ఆడుకుంటున్నారు. సో పిల్లలతో పాటు వాళ్ళు కూడా ఆట ఆడుకుంటున్నారు. ఇక్కడ మా బ్రదర్ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము. ఇంకా పల్లెటూరులో అంటే ఆ ఇంటికి తిరగడంలోనే ఆ డే అంతా కంప్లీట్ అయిపోతుంది కదా. సో మొన్న రీసెంట్గా మ్యారేజ్ అయింది కదా, పాప కూడా పుట్టింది, అది ఆల్బమ్ అయితే రెడీ అయింది. అప్పుడెప్పుడో పెళ్ళప్పుడు వచ్చానండి, ఆఫ్టర్ 1 year తర్వాత మళ్ళీ ఇప్పుడు వస్తున్నాను అనమాట. ఏదైనా అకేషన్ ఉంటేనే కదా వచ్చేది మనం ఊరికి. సో వచ్చేసరికి ఇంకా వీడియో అండ్ ఫొటోస్ అయితే చూపిస్తున్నాడు. ఇక్కడ అంటే క్యాలెండర్ ఉంటుంది కదా, సో దానికి ఫొటోస్ అనేది పెట్టించి చూపిస్తున్నాను అనమాట. చాలా క్యూట్గా అనిపిస్తుంది. అంటే ఇట్లా మనం పెట్టుకోవచ్చు, బాగుంటుంది. సో మనకంత ఐడియా లేదులేండి అప్పట్లో, ఇప్పుడిప్పుడు వస్తున్నాయి కొత్త ట్రెండ్. సో ఇంకా అవన్నీ చూసేసి ఇంకా మేము ఇంటికి అయితే బయలుదేరి వస్తున్నాం. యాక్చువల్లీ ఈవినింగే బయలుదేరి వెళ్ళాల్సింది, ఇంకా ఉండండి అని పిల్లలు కూడా సతాయిస్తుంటే పిల్లలు కూడా పాపం ఎక్కడ తీసుకెళ్ళాం కదా, అందుకు ఇంకా సరేలే ఈవినింగ్ టైం అయితే చల్లగా ఉంటుంది అప్పుడు బయలుదేరి వెళ్ళొచ్చులే, డిన్నర్ చేసి వెళ్ళొచ్చులే అని అనుకున్నాము. సో అంతా లాక్ వేసేసిన తర్వాత మేము ల్యాప్టాప్ మర్చిపోయామన్నమాట. వీడియోస్ చూడాలి కదా, సో వీడియో చూసుకుందామని చెప్పేసి ల్యాప్టాప్ కోసం మళ్ళీ లోపలికి వచ్చామన్నమాట. సో చాలా ప్రశాంతంగా ఉందండి బయట వాతావరణం. అండ్ దీని తర్వాత నేను బ్లాగ్ ఏం షూట్ చేయలేదు. సో డైరెక్ట్ ఇంటికి వచ్చిన తర్వాత వంట అయితే స్టార్ట్ చేశానండి. ఇంకా మార్నింగే పిల్లలు స్కూల్కి వెళ్ళాలి కదా, ఊరి దగ్గర నుంచి వచ్చిన తర్వాత ఇంకా బ్లాగ్ ఏం షూట్ చేయలేదనమాట. అండ్ ఇక్కడ మనం ఊరి దగ్గర నుంచి మునక్కాయలు తీసుకొచ్చాం కదా, అదైతే పప్పు చేస్తున్నా, మునక్కాయల పప్పు. సో టేస్ట్ బాగుంటుంది. దీంట్లో కొంచెం టమాటా, ఉల్లిపాయ, చింతపండు, పచ్చిమిరపకాయలు వేసేసి, ఎల్లిపాయ, కొత్తిమీర అన్నీ వేసేసి కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసేస్తే అంతే అండి పప్పు. ఇంకొక సైడ్ ఏమో మునక్కాయలు దీంట్లో కూడా యాడ్ చేయొచ్చు మనము, కాకపోతే మొత్తం స్మాష్ అయిపోతాయి అన్నమాట. దీంట్లో కొంచెం కల్లుప్పు యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసిన తర్వాత ఎల్లిపాయలు, కరివేపాకు వేసేసి ఇంకా లిడ్ పెట్టేయడమే. అండ్ దీంట్లో కొంచెం ఆయిల్ వేయడం మర్చిపోయాను అనమాట. పొంగు రాకుండా మనకి మంచిగా మెత్తగా ఉడికిపోతుంది పప్పు అనేది. ఒక 4-5 విజిల్స్ వస్తే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను మునక్కాయలు ఊరు నుంచి తీసుకొచ్చాను కదా, అవి ఇక్కడ బాయిల్ చేస్తున్నాను అనమాట. 4-5 విజిల్స్ వచ్చిన తర్వాత పప్పు అయితే బాగా ఉడికిపోయింది. అండ్ మనం దీంట్లో మునక్కాయలు వేసింటే దాని పరిస్థితి కూడా ఇట్లే స్మాష్ అయిపోతుండే అనమాట. అందుకే ఎప్పుడైనా సరే మునక్కాయల పప్పు పక్కన ఉడికేసుకుంటే బాగుంటుంది. సో ఇక్కడ ఉడికేసిన అంటే మనం మునక్కాయలు ఉడికేసింటాం కదా, సో అవి వాటర్తో సహా దీంట్లో వేసేసాను అనమాట. సో ఆ వాటర్ తీసేస్తే మళ్ళీ టేస్ట్ పోతుంది, అందుకు ఇంకా దీంట్లో వేసేసి మంచిగా ఇట్లా తిప్పేసాను అనమాట. నెక్స్ట్ ఇంకా పోపు పెట్టేయడమే. వేడివేడి రైస్లో కొంచెం నెయ్యి వేసుకొని తింటా అనమాట. నాకు ఇష్టము ఏదైనా సరే ఫస్ట్ ముద్ద నెయ్యి వేసుకొని తినడం చాలా ఇష్టం అనమాట. సో అంటే ఎక్కువగా నెయ్యి ఇష్టపడతాను, నాన్ వెజ్ కంటే ఎక్కువగా ఇట్లా వెజ్ రెసిపీస్ అంటే చాలా ఇష్టం అనమాట. ఏమంటారు, దోసకాయ పచ్చడి, గోంగూర పచ్చడి అండ్ ఇట్లా పప్పు,
సాంబార్ ఇట్లాంటివి చాలా ఇష్టం నాకు నాన్ వెజ్ రెసిపీస్ కంటే. ఇంకా పిల్లలు అంటారా పప్పు అయితే ఎక్కువ తినరులేండి, అందుకే ఎక్కువ శాతం నేను పప్పు చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు. పిల్లలకి ఇష్టం ఉన్నా లేకపోయినా నాకైతే పప్పు కంపల్సరీ ఉండాల్సిందనమాట. ఇక్కడ నేను పాలైతే కాస్తున్నాను. నెక్స్ట్ డే బ్రేక్ఫాస్ట్కి దోశ బ్యాటర్ రెడీ చేసుకున్నాను అనమాట. ఇంకా మార్నింగ్ హడావుడిగా ఉంటుంది కదా, సో అందుకోసం బ్రేక్ఫాస్ట్కి దోశ ప్రిపేర్ చేసి పెట్టున్నాను. అండ్ వచ్చేటప్పుడు ఇవి చూసారు కదా, దోసకాయలు, బుడంకాయలు అంటారు మా సైడ్ అయితే. దీంతో వడియాలు పెడతారు. అండ్ ఇంకా ఆవపిండితో దోసకాయ ఆవపిండి పెడతారనమాట. టేస్టీగా ఉంటుంది. సో దానికోసం రెడీ చేసి పెట్టుకున్నా. అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను ఇంకా చాలా స్ట్రెయిన్ అయినట్లుందనమాట. అంటే ఊరికెళ్ళి రాగానే హనుమాన్ మూవీ ఓటీటీలో వస్తే అది పెట్టుకొని చూస్తున్నాను. ఆల్రెడీ నేను థియేటర్లో చూసున్నాను, బట్ ఓటీటీలో వచ్చింది కదా, కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంది, అందుకోసం ఈ మూవీ చూస్తున్నాను అనమాట. సో ఏదైనా ఊరికి వెళ్ళినప్పుడు మటుకు మనం ఇలా ఇంటికి వచ్చి మన చేత్తో వండుకున్న ఫుడ్ తినేసి ప్రశాంతంగా ఇలా టీవీ చూసుకుంటుంటే ఎంత హాయిగా ఉంటుందో కదా. అండ్ నేను నైట్ పడుకునేటప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ ఇట్లా మెంతులు, కలోంజీ సీడ్స్, ఆనియన్, మందారమాకు ఇవన్నీ కలిపి తలకి పెట్టుకుందాం అనుకున్నాను. లైక్ ప్యాక్ లాగా పెట్టుకుందాం అనుకున్నా. సో దానికోసం నానేస్తున్నాను అనమాట మెంతులు. అండ్ ఇక్కడ పెరుగు తోడేస్తున్నాను. నైట్ అంటే మనం ఊరికి వెళ్ళొచ్చిన తర్వాత పెరుగు ఉంది, కానీ అది టేస్ట్ ఉండదు కదా, ఎంతైనా 1 or 2 days బాగుంటుంది, నెక్స్ట్ డేకి బాగుండదు కదా. సో ఇక్కడ నేను పెరుగు తోడు పెట్టేసి కొన్ని పాలైతే నెక్స్ట్ డే మార్నింగ్ అయితే తీసి పెట్టేస్తున్నాను అనమాట. సో అదండి, నైట్ అంతా ఇంకా చాలా పని అయితే ఉంది. ఎక్కడన్నా మనం బయటకు వెళ్ళొచ్చామనుకోండి, ఇల్లంతా మెస్సీగా అనిపిస్తుంటుంది. ఇంకా స్టవ్ కట్ట అంతా క్లీన్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ అది దోశ చేద్దాం అనుకున్నాను. అందుకోసం అక్కడే బయట పెట్టేసాను అనమాట, ఫ్రిడ్జ్లో వద్దని చెప్పేసి. అండ్ ఇది నెక్స్ట్ డే మార్నింగ్ నేను మెంతులు అయితే బాగా నానాయి కదా, ఒక ఆనియన్ అండ్ మెంతులు అన్నీ వేసుకొని తలకైతే హెన్నాలాగా ప్యాక్ లాగా పెట్టుకుందాం అనుకున్నాను. కొంచెం మనకి హెయిర్ ఫాల్, డాండ్రఫ్ ఏమన్నా ఉంటే మెంతులు, కలోంజీ సీడ్స్, ఆనియన్ అయితే మనకి రీగ్రోత్కి చాలా బాగుంటుంది. హెయిర్ ఫాల్ అవుతుంది కదా, సో రీగ్రోత్కి చాలా బాగుంటుంది. కొంచెం మందారమాకు, కలోంజీ సీడ్స్ వేసేసి మంచిగా పెరుగు వేసేసి బాగా మిక్సీ పట్టేసాను అనమాట, మెత్తగా పేస్ట్ లాగా. మెంతులు బాగా పేస్ట్ లాగా పట్టాలండి, లేకపోతే మళ్ళీ మనకి స్కార్ఫ్ మీద అది అట్లే ఉండిపోతుంది అనమాట. కొంచెం బరకగా పడితే కొంచెం నేను పేస్ట్ లాగా పట్టేశాను, అందుకే నైట్ నానబెట్టేస్తే మార్నింగ్కి మనకి సాఫ్ట్గా అయిపోతుంది. సో ఇదంతా ఒక బౌల్లోకి తీసేసుకొని మంచిగా ఒక 1/2 hour 15 minutes అయినా సరే తలకు పట్టించుకోవాలన్నమాట. ఏదైనా మనం ప్యాక్ పెట్టేటప్పుడు ఫస్ట్ మనకి హెయిర్ వాష్ అయితే వేసుకోవాలి, ఎందుకంటే ఆయిల్ పెట్టుకుంటే సరిగ్గా అంటదనమాట. హెడ్ బాత్ చేసుకోవాలి ముందు రోజే. నేను బాగా హెడ్ బాత్ చేసుకున్నాను. అండ్ నేను ఊరు నుంచి వచ్చేటప్పుడే హెడ్ బాత్ చేసుకొని వచ్చాను. ఇంటికి వచ్చి నైట్ అయిపోయింది కదా, ఇంటికి వచ్చిన తర్వాత హెడ్ బాత్ చేయలేదు, జస్ట్ అట్లా ఫ్రెష్ అప్ అయ్యాము అంతే. అక్కడ వెళ్ళొచ్చిన తర్వాత ఆ డస్ట్కి మొత్తం హెయిర్ అంతా ఫ్రీజీగా అయిపోయింది. సో అందుకే ఇట్లా ప్యాక్ పెట్టుకుందామని చెప్పేసి అనుకున్నాను. ఎగ్ కూడా యాడ్ చేసుకోవచ్చు, బాగుంటుంది ఎగ్ కూడా యాడ్ చేస్తే, కానీ ఇంకా ఇప్పుడు కిందికి వెళ్ళి తెచ్చుకునేంత టైం లేదు, అందుకోసం నేను ఇంకా ఈ ప్యాకెట్లే పెట్టేసుకుంటున్నాను అనమాట. ఈ సమ్మర్లో రోజుకోసారైనా హెడ్ బాత్ చేసుకోకపోతే చాలా స్వెట్ వచ్చేస్తుంది. అందులో కొంచెం బయట తిరిగే వాళ్ళైతే ఎక్కువ స్వెట్ వచ్చేస్తుంది కదా, నైట్ అంటే మనం ఈవినింగ్ వచ్చేసరికి స్మెల్ వచ్చేస్తుంది అనమాట, అంటే చెమట స్మెల్ వచ్చేస్తుంది. కాబట్టి ఎప్పుడైనా సరే వీక్లీ ఒక 2 times అయినా సరే ఇట్లా మనం హెయిర్కి ప్యాక్ అయితే పెట్టుకోవాలి. అండ్ డైలీ అయితే నేను హెడ్ బాత్ చేస్తున్నా అండి. ఉన్న ఈ 4 గంటలు కూడా ఊడిపోతాయేమో అని చెప్పి భయం వేస్తుంటుంది అప్పుడప్పుడు. సాల్ట్ వాటర్ కదా మనది, కాపాడుకోవడానికి నేను అప్పుడప్పుడు ఇట్లాంటి ప్యాక్స్ అయితే యూజ్ చేస్తూ ఉంటాను అనమాట. సో మెంతులు మంచిదండి, మెంతులు, ఆనియన్ చాలా మంచిదన్నమాట. సో డాండ్రఫ్ ఉన్న వాళ్ళకి మెంతులు చాలా బెస్ట్ రిజల్ట్ అయితే వస్తుంది. దీంతోపాటు మనం షాంపూ కంటే ఎక్కువ కుంకుడుకాయలు పెట్టుకోవడం బెస్ట్. అండ్ ఇక్కడ ఒక ఆర్గ్యూ అయితే జరుగుతుంది, ఎప్పుడు ఏదో ఒక ప్యాక్ పెడుతూనే ఉంటాం అని చెప్పేసి. ఈ మధ్య నా ఫేస్కి ఒక క్రీమ్ అయితే యూజ్ చేస్తున్నాను అనమాట. ఆ క్రీమ్ యూజ్ చేయడం వల్ల నాకు పింపుల్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. అంత సెన్సిటివ్ అండి స్కిన్. ఏదైనా పింపుల్
అంటే ఏదైనా పడని క్రీమ్ వాడితే ఎమ్మటే నాకు పింపుల్ అయితే స్టార్ట్ అయిపోతుంది. సో అందుకే నేను ఏ క్రీమ్స్ ఎక్కువగా యూజ్ చేయను. కర్నూలులో కొత్తగా మాల్ అయితే ఓపెన్ అయింది, జీవి మాల్ అని చెప్పేసి. సో ఇది లోకల్లో ఉండే వాళ్ళకైతే బాగా తెలుస్తుంది. చాలా చాలా మంచి ఆఫర్స్ ఉన్నాయని చెప్పారనమాట. అయినా జీవి అంటే ఏదైనా కొత్త మాల్ ఓపెన్ అయిందంటే మనకు తెలియకుండా మనం వెళ్ళకుండా ఎట్లా ఉంటాం చెప్పండి. సో ఏమన్నా రీజనబుల్ రేట్స్ అట్లా ఉంటాయేమో అని చెప్పేసి చూద్దాము. కొత్త మాల్ ఏదైనా ఓపెన్ అయిందంటే ఆఫర్స్ మంచిగా ఇస్తాడు స్టార్టింగ్లో. సో ఆఫర్స్ ఉన్నప్పుడే మనం ఏదైనా తీసుకోవాలన్నమాట. కాబట్టి వెళ్ళి చూద్దామని చెప్పేసి జస్ట్ అలా వెళ్ళి విజిట్ చేశాను. మన కళ్ళు అసలే మంచివి కాదు కదా, ఏమన్నా చూసామంటే మనం ఎమ్మటే తీసుకొని వచ్చేసేయాలి. సో క్రౌడ్ అయితే చాలా ఎక్కువ ఉన్నారండి. లిటరలీ ఇది ఓపెన్ అయ్యి 1 వీక్ బ్యాకే ఓపెన్ అయింది అనుకుంటా నాకు తెలిసి. సో 1 వీక్ తర్వాత నాకు ఇది ఓపెన్ అయిందని మా వారు చెప్పారు. వెళ్ళి చూసి రావచ్చు కదా అని చెప్పేసి. వెళ్ళి చూసిరా అని చెప్పడం ఆలస్యం లేదు, మనం ఇమీడియట్గా వెళ్ళిపోతాము. కానీ శారీస్ ఎన్ని కలర్స్గా అనిపిస్తున్నాయో. సో ఇప్పటిదాకా డ్రెస్ సర్కిల్కి వెళ్ళేదాన్ని, అండ్ ఇప్పుడు జీవి మాల్ వచ్చానమాట. సో ఇక్కడ కూడా శారీస్ చాలా రీజనబుల్ కాస్ట్ ఉన్నాయి, అండ్ 500 నుంచి స్టార్ట్ అయినాయి అనమాట. పట్టు శారీస్ అయితే 500 నుంచి స్టార్ట్ రేంజ్. ఐ మీన్ 500 అంటే దానికి తగ్గ క్వాలిటీ ఉంది. సో చాలా బాగున్నాయి నాకు చూడడానికి. సో నేనైతే నాకు ఈ శారీ చాలా బాగా నచ్చింది. సో ఈ శారీ తీసుకున్నాను అనమాట. అంటే చాలా రేర్ కలర్ అండ్ ప్యూర్ పట్టు లాగా కనిపిస్తుంది. చాలా అంటే నైట్ టైం మనం ఏదన్నా ఫంక్షన్స్కి అట్లా వెళ్ళినప్పుడు చాలా నీట్గా కనిపిస్తుంది. సూపర్గా అంటే సూపర్ గ్రాండ్గా కనిపిస్తుంది అనమాట. అండ్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగా ఉంది కదా. సో అందుకోసం బ్లౌజ్ కూడా మనకి గ్రీన్, రామా గ్రీన్ అంటాం కదా, సో అది వచ్చింది. ఉండేది ఒక పీసే అండి, సింగిల్ పీసు. మేబీ అది నా కోసం అయి ఉండొచ్చు, అందుకోసం అది నా కోసం వెయిట్ చేస్తుంది అనుకుంటా సారీ. సో ఇక్కడ మొత్తం ఏమన్నా డ్యామేజ్ అట్లా ఏమన్నా ఉంటుందేమో అని చెప్పేసి నేను ఇట్లా చూస్తున్నాను. సో చాలా బాగున్నాయి, కొత్త షోరూమ్ కదా. ఫస్ట్ ఆఫర్స్ మటుకు చాలా చాలా రీజనబుల్ రేట్స్ ఉన్నాయి. ఈవెన్ టాప్స్ కూడా 500 నుంచి ఉన్నాయండి. టాప్స్, డ్రెస్ మెటీరియల్స్, కిడ్స్ వేర్ కూడా ఉన్నాయి. సో మొత్తం 1 గ్రామ్ గోల్డ్ నుంచి ప్రతిదీ ఉందండి అక్కడ. చాలా బాగున్నాయి. అండ్ మన కర్నూలులో ఎవరైనా జీవి మాల్ వెళ్ళకుంటే వెళ్ళండి త్వరగా. చాలా మంచి స్టాక్ అయితే ఉంది, అండ్ మెటీరియల్ కూడా చాలా బాగుంది. సో ఎవరైనా విజిట్ చేయకుంటే విజిట్ చేయండి, మంచి క్లాత్ అయితే ఉంది. అండ్ ఫైనల్లీ నేను పట్టు శారీ అయితే తీసేసుకున్నాను. సో యా, దట్స్ ఫర్ టుడేస్ వ్లాగ్. హోప్ మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మంచి కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అండ్ టిల్ దెన్ బై బై, టేక్ కేర్.